హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ వ్లాగ్స్ 149. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఈరోజైతే నేను చీజ్‌తో అండ్ పన్నీర్‌తో నగ్లెట్స్ చేస్తున్నానండి. సో, దీనికైతే ఇట్లా పన్నీర్‌నైతే మొత్తం ఇట్లా తురుముకునేసాను. పన్నీరు, చీజు, ఇది ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఇది బంగాళాదుంప అండ్ సారీ మైదా అండ్ కార్న్ ఫ్లోర్, ధనియాల పొడి, మిరప్పొడి అండ్ సాల్ట్, డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఇవంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలండి. ఒక గట్టి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకొనైతే మనం మిక్స్ చేసుకుందాము. వాటర్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇవంతా కూడా కొంచెము వాటర్ దాంతోనే ఉంటుందండి. అంటే పన్నీర్‌లో గానీ, ఈ పొటాటోలో గానీ, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా ఉన్నాయి గదండీ! సో, సరిపోతుంది. చూసుకొనైతే మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ముందైతే యాడ్ చేయొద్దు. చాలా టేస్ట్ ఉంటుందండి ఇదైతే. ముందుగా అయితే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇచ్చుకొనైతే మీరు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో, కొంచెం సపోర్ట్ చేయండి నాకు. ఇంకా మంచి వీడియోస్‌తో, నాకు వంటలంటే ఎక్కువ ఇష్టం. సో, అందుకోసమనేసి మీకు బోర్ కొడుతుంటుంది. వంటలు మాత్రమే చేస్తుంది తిను, ఏం చేయట్లేదు అనేసి. సో, నాకు వంట చేయడము ఎక్కువ ఇష్టము. సో, అందుకోసమనేసి మీకు చూపించడానికనేసి నేను ఇట్లా కొత్త కొత్త వెరైటీస్‌తో మీకు చూపిస్తా ఉంటాను. ఇంకేమైనా వీడియోసు అంటే ఇంకేమైనా మీకు కావాల్సిన వీడియోసు, యూజ్ అయ్యే వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను చేయడానికి. ఇలా అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా గట్టి ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన షేప్‌లో మీకు రౌండ్‌గా కావాలంటే రౌండ్‌గా, ఇట్లా వడలాగా కావాలంటే వడగా, ఎట్లా కావాలన్నా అట్లా మొత్తం తయారు చేసుకొనైతే ఇట్లా ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకోండి. ఆయిల్ వేడయ్యే లోపల. మీకిదైతే ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే పిల్లలకి ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసి పెట్టడానికి ఈవినింగ్ టైమ్ స్నాక్స్ అట్లా వాళ్ళొస్తారు గదా! స్కూల్‌ల నుంచి. సో, అప్పుడైతే బావుంటుంది తినడానికి. ఇప్పుడైతే నేను బాండలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకునేసి ఆయిల్ వేడైపోయింది. ఒక్కొక్కటి దాంతో వేసేస్తున్నాను. ఎక్కువ రెడ్డిష్ ఏం అవసరం లేదు. జస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హైలో అయితే పైన మాడిపోతుంది గానీ, లోపల ఉడకదు గదండీ! సో, అందుకోసమనేసి ఇట్లా మీడియం ఫ్లేమ్‌లో మొత్తం పెట్టేసుకొని చేసేసుకోండి. ఇక్కడైతే నేను టీ కూడా చేసుకున్నానండి. అంటే చిన్నబ్బాయికి పీటీఎం ఉందండి. సో, దానికోసమని స్కూల్‌కి పోయొచ్చి నాకు ఫుల్ హెడేక్‌గా ఉన్నింది. ఆ ట్రాఫిక్‌లో పోయొచ్చేతలకి. సో, అందుకోసం తయారు చేసుకున్నాను. పిల్లలు నాకు కావాలంటే వాళ్ళకి ఇచ్చాను. ఫైనల్‌గా అయితే ఇట్లా మొత్తం అయిపోయింది. మా చిన్నబ్బాయి వెయిట్ చేస్తున్నాడండి ఆకలేస్తుందనేసి. వాడే బోనీ చేశాడు ఫస్టు. ట్రై చేసి ఇంకా అదే చెప్తున్నాడు చాలా బావుందనేసి. మళ్ళా నాకు ఇచ్చాడు. "నువ్వు తిని చూడు మమ్మీ ఎలా ఉందో" అనేసి. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.